అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రైతులు ఆధునిక పద్ధతుల్ని అవలంబించాలన్నారు సీఎం చంద్రబాబు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రైతుల సమస్య పరిష్కారం చేయగలిగితే మిగిలిన సమస్యల పరిష్కారం చేయడం పెద్ద కష్టం కూడా కాదు. ఎంత పెద్ద సమస్య అయినా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఎక్కడికక్కడ ప్రణాళికాబద్ధంగా పోతే ఇది సాధ్యం. ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు మాట్లాడాను, చెక్ డ్యాములు మాట్లాడాను, పొలాల్లో చిన్న కుంటలు మాట్లాడాను, ఇంకో పక్క మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్ని రిపేర్లు చేశాను. అన్నా హజార్ అని పిలిపించి మొత్తం రాష్ట్రం అంతా తిప్పి ఒక చైతన్యం తీసుకొచ్చాం. ఇంకో పక్కన రాజేంద్ర కుమార్ అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఈ యొక్క వాగులు వంకల్లో మళ్లీ నీటి వనరులు పెంచడానికి అనేక ప్రయత్నాలు చేశాం. ఇటీవల కాలంలో నేను వాజ్పేయి గారు ఉన్నప్పుడే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలి, గంగా కావేరి కలపాలని ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. నదుల అనుసంధానం కోసం తాను కృషి చేస్తున్నానని చెప్పారు చంద్రబాబు. ఇప్పటికే గోదావరి కృష్ణని కలిపామని, రాబోయే రోజుల్లో వంశధార పెన్నాకి కూడా గోదావరి నీళ్లు అనుసంధానిస్తామని చెప్పారు. అప్పుడు రాష్ట్రంలో కరువు అన్నదే ఉండదన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నదులు అనుసంధానం చేయాలని మొట్టమొదటిసారిగా గోదావరి జలాల్ని కృష్ణా నదికి కలిపాం. రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారకు కలుపుతాం, గోదావరిని పెన్నా వరకు తీసుకెళ్తాం. ఈ సంవత్సరం 6,000 నుంచి 7,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఇంకో పక్క కృష్ణాలో కూడా ఒక 1,500 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోయినాయి. ఇందులో ఒక 200 టీఎంసీ మనం వాడుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. దానికే ప్రణాళికలు తయారు చేసుకున్నా.